గుంటూరు జిల్లా నంబూర్లోని వీవీఐటీలో బాలోత్సవ్ 2025 వేడుకలు ఘనంగా ముగిశాయి. 3 రోజుల పాటు నిర్వహించిన ప్రపంచ బాలల పండుగ పోటీల్లో దేశవ్యాప్తంగా పాఠశాలల నుంచి వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. బాలల ప్రదర్శనలకు దాదాపుగా 25,000 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. 20 అంశాలు 61 విభాగాల్లో జరిగిన పోటీలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలతో పాటు 2 ప్రత్యేక బహుమతులను పోటీదారులకు అందించారు. బాలల వికాసం, సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేయడంలో భాగంగా ఏర్పాటు చేసిన పోటీలకు తొలి రోజు నుంచే విశేష స్పందన వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించడంలో నిరంతర శ్రమ, పట్టుదల కనబరిచారని వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు సూచించారు. వీవీఐటీ బాలోత్సవం ప్రపంచ తెలుగు బాలల పండుగ అన్నాం. 3 రోజుల వేడుక ముగిసింది. చాలా సంతోషంగా పిల్లలందరూ చాలా ఆహ్లాదకరంగా 3 రోజులు గడిపారు. ఇక్కడ పిల్లలందరికీ మనం ఒకటే చెప్పాం. నిన్న గజల్ శ్రీనివాస్ గారు పాడతా ఒక పాట పాడారు. ఇక్కడ పెద్ద అయిన తర్వాత ఎన్నో సాధించిన తర్వాత కూడా నా బాల్యం నాకు ఇస్తే ఇవన్నీ వెనక్కి ఇచ్చేస్తానని కోరుకుంటారు పెద్దవాళ్ళు. సో పిల్లలు కొంచెం ఈ బాల్యంలో వారికి ఉన్న మంచితనం, వారికి ఉన్న నిర్మలమైన మనస్సు, వారికి ఉన్న ఇన్నోసెన్స్ ఇవన్నీ మర్చిపోకుండా పెద్ద అయిన తర్వాత కూడా కంటిన్యూ అవుతూ ఉండాలని కోరుకుంటూ ఈ బాలోత్సవం ఈ రోజు ముగిసింది. వారు మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తారని ఎదురు చూస్తూ ఈ బాలోత్సవ వేడుకల్లో నేను కూడా ఈ చివరి రోజున పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ కళాభినివేశం అనేది ఇవాళ బాలలకి చాలా చాలా అవసరమైనటువంటి విషయం. ఎందుకంటే వాళ్ళు రకరకాల వేరే వేరే వ్యాపకాల్లో ఉన్నారు. కేవలం చదివే కాకుండా రకరకాల అనవసరమైనటువంటి వ్యాపకాల్లో ఉన్నారు. అవి ఏవి కూడా వాళ్ళకి జ్ఞానాన్ని కలిగించేవి కాదు, ఏదో కాలక్షేపమే కానీ జ్ఞానాన్ని కలిగించేవి కాదు. అట్లా కాకుండా ఏదో ఒక కళలో వాళ్ళు ఆరితేరినట్లయితే ఆ కళ వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది, తర్వాత ఒక మానసిక వికాసాన్ని కూడా ఇస్తుంది. ఆ విధంగా ఒక నైతిక జీవనాన్ని కూడా వాళ్ళకి ముందు ముందు ప్రసాదిస్తుంది ఈ కళ అని చెప్పి నేను నమ్ముతాను. అట్లాంటి కళలను ప్రోత్సహిస్తూ ఈ బాలబాలికల్లో ఇన్ని వేల మందిని ఇక్కడ కూర్చి ఈ పోటీలు నిర్వహించడం అనేది చాలా చాలా కష్టసాధ్యమైన విషయం. ఆ కష్టసాధ్యమైనటువంటి విషయాన్ని చాలా ఇష్టంగా ఇక్కడ ఆనందంగా నిర్వహిస్తున్నటువంటి ఈ నిర్వాహకులందరికీ కూడా, ముఖ్యంగా మాన్యులు వాసిరెడ్డి విద్యాసాగర్ గారికి, తదితర బృందానికి అందరికీ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.